$20,000 డ్రోన్ 100 కోట్ల ఫైటర్ జెట్ని కూల్చేస్తే అది అసంభవం అనిపిస్తుంది కదా. కాని ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు సైనికులు చెయ్యరు, మెషీన్స్ చేస్తాయి. ఇది కేవలం ఒక అంచనా కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్, ఈ రెండు యుద్ధాలు ప్రపంచానికి ఒక కొత్త నిజం చూపిస్తున్నాయి. ఇప్పుడొక ప్రశ్న: ప్రపంచంలో సూపర్ పవర్ అయిన అమెరికాను ఒక చిన్న దేశం ఎలా ఛాలెంజ్ చేస్తుంది? దానికి కారణం ఒక కొత్త టెక్నాలజీ. అది ట్యాంకు కాదు, ఫైటర్ జెట్ కాదు, డ్రోన్స్. ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒకసారి చూద్దాం. రష్యా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీలలో ఒకటి. యుక్రెయిన్తో పోలిస్తే రష్యా చాలా పెద్దది. లాజిక్ ప్రకారం చూస్తే రష్యా ఈపాటికి యుక్రెయిన్ని పూర్తిగా ఆక్రమించి ఉండాలి. కాని అలా జరగలేదు. ఎందుకంటే యుక్రెయిన్ ఒక కొత్త స్ట్రాటజీ ఉపయోగించింది. వాళ్లు పెద్ద ఎత్తున డ్రోన్స్ ఉపయోగించారు. ఈ చిన్న డ్రోన్స్ రష్యా ట్యాంకులు, ఆర్టిలరీ, మిలిటరీ బేసులు అన్నింటినీ టార్గెట్ చేశాయి. ఇది చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది: రేపు చైనా ఇండియా యుద్ధం జరిగితే అది ట్యాంకులతో కాదు, డ్రోన్స్తో జరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు డ్రోన్ టెక్నాలజీపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు ఒక కొత్త ఆయుధాన్ని తయారుచేస్తున్నాయి. దానివల్ల యుద్ధం చేసే విధానం పూర్తిగా మారిపోబోతోంది. ఈ మార్పులో ముఖ్యమైన దేశం ఇరాన్. మిలిటరీ టెక్నాలజీ విషయంలో ఇరాన్ అమెరికాలాంటి దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. కాని ఒక విషయం ఆశ్చర్యంగా ఉంటుంది: ఇరాన్ ఇప్పటికీ అమెరికాకు గట్టి పోటీ ఇస్తోంది. ఎలా? వాళ్లు ఉపయోగించే డ్రోన్ పేరు షాహెద్ 136. ఇది ఒక కమికాజే డ్రోన్. అంటే ఒకసారి లాంచ్ అయితే ఇది తిరిగి రావడం లేదు, డైరెక్ట్గా టార్గెట్ మీద పడుతోంది. ఇప్పుడు ఒక షాకింగ్ విషయం: ఒక అమెరికన్ రాడార్ సిస్టమ్ కాస్ట్ $100 మిలియన్. కాని దాన్ని నాశనం చేయడానికి ఇరాన్ ఉపయోగించే డ్రోన్ కాస్ట్ కేవలం $50,000. అంటే చాలా చీప్ ఆయుధంతో వాళ్లు చాలా ఖరీదైన మిలిటరీ ఎక్విప్మెంట్ని నాశనం చేస్తున్నారు. అందుకే రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక నిజం చూపించింది: మిలియన్స్ ఖర్చు చేసే ఆయుధాలు మాత్రమే యుద్ధంలో గెలిపించవు. చిన్న, చీప్ కాని తెలివిగా డిజైన్ చేసిన డ్రోన్స్ కూడా గేమ్ చేంజర్ అవుతాయి. ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే, మన దేశం కూడా ఈ టెక్నాలజీని చాలా సీరియస్గా తీసుకుంటోంది. మీకు ఆపరేషన్ సింధూర్ గుర్తుందా? ఆ సమయంలో మన ఆర్మీ ఒక కొత్త స్ట్రాటజీ ఉపయోగించింది. ముందుగా డ్రోన్స్ పంపించారు. వాటితో శత్రువుల రాడార్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ వీక్ చేశారు. ఆ తర్వాతే పెద్ద మిజైల్స్ ఉపయోగించారు. ఇది ఆధునిక యుద్ధంలో ఉపయోగించే ఒక కొత్త స్ట్రాటజీ. ఇప్పుడు ఇండియాలో కూడా కొత్త మిలిటరీ డ్రోన్స్ తయారవుతున్నాయి. బెంగుళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఒక డ్రోన్ తయారుచేసింది. దాని పేరు శేష్నాగ్ డ్రోన్. ఈ డ్రోన్ 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 40 కిలోల పేలోడ్ తీసుకెళ్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. అంటే ఇది టార్గెట్ని స్వయంగా గుర్తించగలదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఉంది. దాని పేరు స్వామ్ డ్రోన్స్. ఇవి తేనెటీగల గుంపునా పనిచేస్తాయి. 1, 2 కాదు, 100 డ్రోన్స్ ఒకేసారి దాడి చేస్తాయి. ఒక డ్రోన్ని షూట్ చేసినా మిగతా డ్రోన్స్ వెంటనే ప్లాన్ మార్చుకుంటాయి. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. అందుకే చాలా మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఒక మాట చెబుతున్నారు: ఫ్యూచర్ వార్స్ విల్ బీ ఫాట్ బై మెషియన్స్, నాట్ సోల్జర్స్. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీలో ఇండియా కూడా ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడొక ప్రశ్న: భవిష్యత్తులో యుద్ధాలు నిజంగా డ్రోన్స్ ద్వారానే జరుగుతాయా, లేక ఇంకా కూడా ఫైటర్ జెట్స్ మరియు మిజైల్స్ ముఖ్యమా? మీ అభిప్రాయం కింద కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.